రైతు రాదన్నారు సార్, రైతుకి ఏం మేలు చేస్తలేరు, ఊరియా వదలలేదు, కూలీలు ఇబ్బంది, ప్రతి ఒక్క దాంట్లో ఇబ్బంది ఉంది. రైతుకి ఏం సాయం చేస్తున్నారు సార్? రైతుకి ఏం సాయం లేదు. మందుల కాడికి వస్తే రోజు 5 రూపాయలు కూలోని పెట్టాలి, ఇక్కడ కూర్చొని పోవాలి. 3 రోజులు లైన్లు ఉన్నాం, 3,000 పాయే. రైతుకి ఎక్కడ మిగులుతుంది చెప్పు? ఎన్ని రోజులు సందిరుతారు యూరియా? 3 రోజులు వస్తే సగం మందికి వచ్చింది, ఒక్క బండి వచ్చి, సగం వాళ్ళు లైన్లు వచ్చి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కలిసి మళ్ళా నిన్న మొన్న ఇవాళ 3 రోజులు అయింది సార్. ఈ తప్పు ఎవరిది అనుకుంటారు మీరు? అంతే, మనం గవర్నమెంట్కి వెళ్ళి ఊరియా రావాలి, మరి అది ఎందుకు వస్తలేదో మాకు తెలియదు. ఎన్ని రోజులైంది మీరు నాటేసి? 20 రోజులు అయింది సార్, ఇంతవరకు లేదు. ఒక్కొక్కరు 2 డోసులు వేసేవాళ్ళు, 2 డోసు వాళ్ళు ఊరియా పొటాష్ వేస్తేనే పంట, మరి ఊరియా లేదు, పొటాష్ లేదు. ఆయన పంట ఎట్లా వెళ్తుంది? ఏం చేస్తాడు? లక్షలు ఖర్చు పెట్టిండు రైతు, మరి వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వాలు రైతులకు అన్ని చేస్తుంటారు, ప్రభుత్వం చెప్తుంది అన్ని చేస్తున్నాం. చెప్పేవరకే కానీ పనులు లేవు సార్, చెప్పేవరకే పనులు మాత్రం ఒక్కటైతలేదు, చేసేది కరెక్ట్ లేవు. ఇప్పుడు మాత్రం కరెక్ట్ ఉంది, ఇది వరకే కరెక్ట్. ఓకే ఓకే. లేదు సార్, మొన్న వచ్చిన సార్, మొన్న 11 గంటలకు వచ్చిన, 4 గంటల దాకా ఉన్నా. కొట్టుకొని ఆడు 30-40 మంది కొట్టుకొని వచ్చినా కానీ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క బస్సు 2 బస్సులు ఇచ్చారు. మళ్ళీ నిన్న వస్తాయి అన్నారు, నిన్న రాలి, నిన్న మధ్యాహ్నం దాకున్నాం. మళ్ళీ ఇవాళ పొద్దున 4:30కు చూసిపోయినా, రాలేదు. ఇలాగ 7 గంటలకు వచ్చిన, అప్పటికే 50 మంది అయ్యారు. ఇప్పుడు నా సీరియల్ 80 సీరియల్ వచ్చింది. సీరియల్ చెప్పలేస్తురా? యూరియా మొత్తం చేను ఖరాబ్ అయితే యూరియా వేయాలంటే ఊరేస్తలేదు, ఏడా దొరకలేదు. ఏం చేయాలి? మళ్ళీ వ్యవసాయం చేయాలన్నా వదిలిపెట్టుకోవాలని వదిలిపెట్టుకుంటాం. మందులతోటే నువ్వు ఎంత పెండ పోసినా ఎరువు వేసినా కానీ యూరియా వేయండి, పంట వండదు. కానీ తొందరగా మాత్రం యూరియా ఇస్తేనే రైతులు ఏదైనా ఉంటారు, లేకుండా మాత్రం ఆత్మహత్యనే మిగులుతుంది. మనం 3 రోజుల నుంచి లైన్ కడుతున్నాం, యూరియా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకు ఇంత కొరత ఎందుకు వచ్చింది? మేము పని పాటలేక తిరుగుతున్నామా? ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాం. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాయన పని పాట లేక తిరుగుతురు, అలాగే ఏం పని లేదంట అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వచ్చి చూసుకోరా గుడ్డి నా కొడుక అని అంటున్నాం మేము. ఆయనకేమైనా తెలుసా? అన్న ఇంట్లో వండంగానే ఎంత బాధపడుతున్నాం. జరైనా ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఉందా 10 ఏళ్ళ నుంచి? అంటే ఎవరి నిర్లక్ష్యం అనుకుంటారు మీరు? ఇప్పుడు ఇది ప్రభుత్వమే నిర్లక్ష్యం అని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు అయితే 10 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు ఇంత కొరత మరి ఎందుకు వచ్చింది? ఇంత ఘనమా? చచ్చిపోతున్నాం ఊరియా లేక. ఇప్పుడు ఏమంటారు మరి? యూరియా రావట్లేదని అడిగితే ఏమంటారు? వస్తుంది అంటారు, అంతే వస్తుంది. ఏమన్నా బయట అమ్ముకుంటారా? బయట ఏమైనా అమ్ముకుంటారా? ఆ సంగతి మాకు తెలియదు, ఆ సంగతి తెలియదు. మేమేమంటాం కానీ ఊరే మీద వస్తుంది 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 అంటారు, అంతే. ఒకనాడు వస్తుంది తన్ను అంటే కథం అయిపోయింది. గాడి నుంచి గాడికి అయిపోతుంది. ఎన్ని ఇస్తారు ఎకరాకి? ఎన్ని బస్తాలు? ఎకరానికి ఒకటి, ఒక పాస్బుక్ ఒకటే ఇస్తుండు. ఒక ఎకరానికి ఒకటి వేస్తే ఎట్లా పండుతుంది? సరిపోతుంది అట్లా? ఎట్లా సరిపోదు. ఎన్ని బస్తాలు? 2 బస్తాలు వేస్తాం ఎకరానికి. 2 వేస్తాం, అవసరం అయితే 3 కూడా వేస్తున్నారు అనుకో. 2 అయితే గ్యారంటీ, 2 పక్క. ఎంతకంటే 2 ఒక్కటి ఇస్తే ఏ మూలకి వేయాలి? అంటే ఏదేమైనా ఈ యూరియా కొరత ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకుంటారా? అవును, మరి ఇది ప్రభుత్వం వల్లనే ఇది నిర్లక్ష్యం. దీని వల్లనే ఇంతగానం తీసుకోవద్దు వీళ్ళు.